హాస్టల్లో శాండ్విచ్ చేద్దాం అనుకున్నాం. మీరు చూస్తారు ఎలా చేసామో? చెప్పు. ముందు బంగాళదుంప తీసుకొని తొక్క తీసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు ఉడికిపోతాయి కదా, ఉడికిపోయిన బంగాళదుంపలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం వీలైతే మ్యాగీ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. బ్రెడ్లో పెడుతున్నాం కాబట్టి బ్రెడ్ షేప్లో పెట్టి నీట్గా చేసాం. కాకపోతే అది రాలేదు. సర్లే ఏదైతే అయిందని చెప్పి దాన్ని కొంచెం మగ్గనిచ్చి బ్రెడ్ తీసుకొని రెండు పక్కల దూరగా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఆనియన్ రాసి దాని మీద ఆమ్లెట్ వేసేసాం అనమాట. ఆమ్లెట్ వేసిన తర్వాత దాన్ని తిప్పడమే కొంచెం కష్టం, ఎందుకంటే మన దగ్గర స్పూన్ ఒకటే ఉంది. తిప్పిన తర్వాత బంగాళదుంప రాసి దాన్ని పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ మడత పెట్టినట్టు మడత పెడదాం అనుకుంటే సరిపోలేదు. సో దాన్ని ఇంకేం చేయలేక బయట తీసేసి ఆమ్లెట్ని 2 ముక్కలుగా కట్ చేసి బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినేసాం. కడుపులోకి వెళ్ళడమే కదా ముఖ్యం. సో ఏదో చిన్న లిటిల్ స్నాక్ అయితే ట్రై చేసాం. ఎలా ఉందో కామెంట్ చేయండి.